3 BHK అని ఓ సినిమా వచ్చింది. సొంతింటి కోసం ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పెద్ద యుద్ధమే చేస్తది. తండ్రి సాలీసాలని జీతం, సొంతిల్లు కొనాలనే కోరిక, భార్య, 2 పిల్లలు అందరు కలిసి కష్టపడి పైసలు కూడబెడితే ఏడాదిలోపు అనుకున్న పైకానికంటే ఇంకో 5-10 లక్షలు ఎక్కువైతుంది. అటెనక తండ్రి చేతగాకుండా అయ్యే వరకు అన్న చెల్లెళ్ళు కష్టపడి బ్యాంకులో లోన్ పెట్టుకొని ఆఖరికి ఇల్లు కొనుక్కుంటారు. జాబులు చేసే చాలా మంది జీవితాలల్లా గిట్లనే ఉంటాయి ఇంటి కష్టాలు. ఇక వార్తలకు పోదాం పాండ్రి. మనోళ్ళంతా సాఫ్ చేస్తున్నది డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కాన్నే. కట్టింది హన్మకొండ అంబేద్కర్ నగల్రా. 100 కాదు 150 కాదు 590 ఇండ్లు రెడీ అయి కూడా 8 ఏండ్లు. పాత గవర్నమెంట్లనే కట్టినా పంచలేక పడవర్తే ఈ సర్కార్ రాగానే గరీబులకి ఇవ్వబోతున్నారు. ఇక నేల కళ నెరవేరుతుందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. బాల్యం అంతా గుడిసెల్నే ఉండింది, కానీ ఇప్పుడు జనరేషన్ అంటే మా పిల్లలకు గుడిసె అనే పదాన్ని లేకుండా చేసిండ్రు. 165 కుటుంబాలు ఉండేది, ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుని దగ్గర 300 పైసలకు కుటుంబాలు ఇక్కడ ఉన్నవి. తెలంగాణ వచ్చిన కొత్తలో సీఎం కేసీఆర్ సార్ వచ్చి అంతా తిరిగి చూసికి గుడిసెలలో ఎట్లుంటారు, అందరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాని గుడిసెలే ఇప్పించిండు. 3 ఏళ్లలో కట్టేసిరు గాని మళ్ళొక పారి గెలిపిస్తేనే వస్తామంటే సరేనని అట్లా కూడా బంపర్ మెజార్టీ ఇచ్చినా సొంతింటి భాగ్యం అయితే రాలే. ఫస్ట్ ప్లేస్ తీసి పక్కకు ఉండండి, గుడిసెలు తీసేసి బిల్డింగ్లు కట్టిస్తాము అని అన్నారు గవర్నమెంట్. ఆ జాగలో మాత్రం చాలా ఇబ్బందులు పడ్డాము. నీళ్ళకే కావచ్చు, దోమలకే కావచ్చు, ప్రతి దానికి ఇబ్బంది పడ్డాం. ఇక పాములతోటైతే ఇంకా చెప్పలేని. ఇంకా లాపర్వా చేస్తే ఆయనతో అక్కర రాకుండా అయితే అని లోకల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సార్ నజరేసిండు. అయితే అప్పట్లో పైసలున్న కార్ లీడర్లకు సర్కార్ జాబులు ఉన్న వాళ్ళకు కూడా శాంక్షన్ చేపిస్తే గల పేర్లు కొట్టేసి గరీబులకే ఇస్తున్నారు. ఇక ఎంక్వైరీ పంపితే దళారులు కూడా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళినారు, కొందరు దళారులు 2 పెట్టుకొని 3 పెట్టుకొని లిస్టు దరిదాపు ఇక్కడ కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. కట్టుడే కష్టం అంటే కట్టి కూడా 8 ఏళ్ళు పడావ పెట్టిరంటే చూడండిగా. గీసొంటి ఇంకేడేడున్నాయో ఏమేమి రిపేర్ చేయాలనో చేపించి చెప్పున వంచుండ్రి సాలరు. ఇటు డబల్ బెడ్రూమ్ ఇండ్లు, అటు ఇందిరమ్మ ఇండ్లు చాలా మందికి సొంతింటి కల్లా తీరబోతున్నట్టే.